నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు నేమ్ కరెక్షన్స్ చాలా చేస్తున్నారు. నాన్న కంపెనీ వెబ్సైట్స్ కానీ, కంపెనీ లోగోస్ కానీ, లేదంటే కంపెనీకి సంబంధించినటువంటి విషయాలు కానీ, అంటే ఆ కంపెనీకి ఏ నెంబర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి చాలా చెప్పారు. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసేటువంటి వాళ్ళకి సో ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఆ వ్యాపారంలో ఉండేటువంటి అంటే ఏ నెంబర్ వాళ్ళకి యాప్ట్గా ఉంటుంది, దాంతోపాటు నేమ్ కరెక్షన్స్లో సో ఈ పర్ఫెక్ట్ నెంబర్ ఉంటే మీకు అటు బిజినెస్లోనూ అండ్ లేదంటే ఫినాన్షియల్గాను ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనే నేమ్ కరెక్షన్స్లో చాలా చెప్పున్నారు మీరు. అండ్ చాలామంది క్లయింట్స్ కూడా ఉన్నారు అదేవిధంగా. ప్రతి ఒక్కరూ కోరుకునేదాన్ని కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి 2022. సో ఇందులో ప్రతి ఒక్కరికి కోటీశ్వరులను ధనవంతులను అవ్వాలని ఉంటుంది. అట్లీస్ట్ ఫినాన్షియల్ నీడ్స్, రెగ్యులర్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాటి కొంచెం కొత్తగా వెళ్ళాలని ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి చూసుకుంటే ఏ నెంబర్స్ బాగా ఉపయోగపడతాయి అంటారు? సో ఈరోజు మీకు ఏంజల్ నంబర్స్, ఇవి చాలా స్పెషల్ నంబర్స్. ఒక మనిషి లైఫ్ని హయ్యెస్ట్ లెవెల్కి, అంటే మనం అనుకున్నట్టు బతకడానికి సరిపోయేంత కొంచెం కాకుండా ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ 10 మందికి అన్నం పెట్టే స్టేజ్లో నిజాయితీగా చెప్పాలంటే కోటీశ్వర్లు అయ్యే నంబర్స్ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ ఏంజల్ నంబర్స్. అంటే 9 నంబర్స్ మెయిన్గా 111 సిరీస్, ఓకే, సెకండ్ 222 స్పెషల్ నంబర్స్. ఇవి మనకు 3 సార్లు ఈ నంబర్స్ అంటే 111 కనబడినప్పుడు కొత్త హైట్స్, హైయెస్ట్ లెవెల్ గ్రోత్ తీసుకెళ్తాయి. అది ఏ రకంగా కావచ్చు అంటారు? అంటే బయట ప్రకృతిలో ఎక్కడ కనిపించినా, లేదంటే గోడ గడియారంలో కనిపించినా, ఇది అంటే నేమ్లో కనిపించినా. అవును, మనకు నేచర్కి లింక్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. బర్త్, డేట్ ఆఫ్ బర్త్ నుంచి డెత్ వరకు ప్రతిదీ నంబరే. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే నంబర్ గేమ్ ఇది. ఓకే, ఫోన్ నంబరు నంబరే, జీతము నంబరే. ప్రతి పిలుపులో 10 మాటల్లో 1-2 నంబర్లు వస్తాయి. 10కి రమ్మన్నాను, 11 రమ్మన్నాను, లేట్ అయినావే, టైంకి వెళ్ళావా, టైంకి వచ్చావా. అది ప్రతి మనం మాట్లాడే బాస్ మాట్లాడినా, మీరు మాట్లాడినా నంబర్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఇది నంబర్ గేమ్. ఎవరైతే నంబర్ని అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవుతాడో, అది చెప్పేది వింటాడో, డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అయిపోతుంది. నంబర్కి వ్యతిరేకంగా పోయినప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి. సో 111, 222, 333, 444, 555, 666, 777, 888, 999 ఏంజల్ నంబర్స్ అంటారు. ఈ 9 నంబర్లో 3వ నంబర్ అన్ని కూడితే 3 వచ్చేది 3 సార్లు, 6 వచ్చేది 3 సార్లు, 9 వచ్చేది 3 సార్లు. అంటే 3, 6, 9 రిపీట్ అవుతాయి. ఓకే, 3 దేవతల గురువు, 6 రాక్షస గురువు. ఈ 3, 6 కలిపితే 9 కుజుడు. ఈ 9 నంబర్ల ఆటే మన జీవితం. ఓకే. సో మనం వేసే ప్రతి అడుగు ఈ నంబర్కి అనుకూలంగా ఉంటే గెలుపు, లేకపోతే ఓటమి. చాలామంది పెద్దవాళ్ళు, కోటీశ్వర్లు ఈ లక్కీ నంబర్స్, ఏంజల్ నంబర్స్ ఫాలో అయ్యి మనీ మింటి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 111, 1 అంటే సూర్యుడు. నంబర్ 1గా ఉండేవాడు. ఒక 1 ఉంటే నంబర్ 1. ఒక 1 కాకుండా ఇంక పక్కన 2 1లు తరచూ మనకు కనిపిస్తున్నా, మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా, మన లైఫ్లో వస్తున్నా, నువ్వు టాప్లోకి వెళ్తావు అని అర్థం. ఓకే, నువ్వు నంబర్ 1 అవుతావు. ఒక 1 ఉంటేనే లీడర్. ఒక 1లో పుడితేనే ఎన్టీ రామారావు 21 ఈజ్ అ లీడర్, సీఎం అయ్యాడు ఆయన. సో బిల్ గేట్స్ కానీ వీళ్ళంతా 1 సిరీస్ వాళ్ళు. ఇక 3 1లు కలయిక అనేది ఏంజల్ నెంబర్ అన్నమాట. ఇది ఎవరికైనా కనిపిస్తున్నా మనకు నువ్వు టాప్లోకి వెళ్తావు. నీ మైండ్ అంతా టాప్లో వెళ్ళడానికి ఫోకస్ చెయ్యి. అన్వాంటెడ్ థింగ్స్ మీద మైండ్ పెట్టద్దు. అవసరం కాన్సన్ట్రేట్ చేస్తే 1 అనేవాడు పైన ఉంటాడు సార్. ఎక్కడంటే 100వ ఫ్లోర్లో ఉంటాడు. కేర్లెస్గా ఉంటే పడిపోయే ఛాన్స్ ఉంది. ఎవరెస్ట్ పైన ఉన్నాడు, ఇంకొక 2 అడుగులు ముందేస్తే పడిపోతాడు లోయలోకి. సో 1 అనేవాడు మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఉంటే వాడు ఎప్పుడు టాప్లోనే ఉంటాడు, కిందకు రాడు. ఫస్ట్ ఫ్లోర్లో పడినా ఏం కాదు, చిన్న చిన్న దెబ్బలు. వీడు 1000 ఫ్లోర్లో ఉన్నాడు, 2000 ఫ్లోర్లో ఉన్నాడు. సో 1 సిరీస్ వెరీ లక్కీ. ఈ 1 కూడితే 3 వస్తుంది. ఈ 3 జూపిటర్ అనమాట, తెలివి, కష్టపడే గుణం, అదృష్టం. సో ఈ ఏంజల్ నంబర్స్ ఏమంటాయంటే, నువ్వు టార్గెట్ మనసు పెట్టు, నీకు అన్నీ నేను ఇస్తా. డబ్బు, పేరు, రాజకీయమా, పేరు, డబ్బు, కీర్తి 111 వాడికి ఇది గిఫ్ట్ అనమాట. సో చూడండి సార్, కొన్ని నంబర్స్కి 111 కావచ్చు. తిరుపతిలో మా ఎమ్మెల్యే కూడా 1 సిరీస్ 1 నంబర్ కోసం లక్షలు ఖర్చు పెట్టాడు. ఇంకొక ఆయన 111 కోసం. క్రికెట్లో కూడా 111కి ఇంపార్టెన్స్, వికెట్ పడుతుంది అనమాట. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని అర్థం. సో ఈ 111 అనేది చాలా స్పిరిచువల్గా ఉండే నంబరు.
ఒకటి సూర్యుడు, ఇక్కడ ముగ్గురు సూర్యుడు పవర్ జూపిటర్ తీసుకుని వీళ్ళకి డివైన్ బ్లెస్సింగ్స్, మంచి బుద్ధి, తెలివి, పట్టుదల. వీళ్ళకి పింక్ కలర్, ఎల్లో కలర్, వైలెట్ కలర్ బాగా కలిసి వస్తాయి. సో కొంచెం వీళ్ళు గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. కనక పుష్యరాగం మోర్ దెన్ 2 క్యారెట్స్ ఇండెక్స్ ఫింగర్కి, లేదా అమితిస్ట్ మోర్ దెన్ 5 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే వీళ్ళకి ఇంకా శక్తులు పెరుగుతాయి. చాలామందికి తెలియదు సార్ నంబర్కి మనకు లింక్. ఈ లక్కీ నంబర్ పడినప్పుడు తిరుగులేని శక్తి వచ్చేస్తుంది వాళ్ళకి. ఆర్డినరీ పీపుల్ కెన్ బికమ్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఏంజల్ నంబర్స్ నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఫాలో అయితే చాలు. మనం కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ పాత్ అంటది. మనం మైండ్ వేరే మీద పెట్టకూడదు. పని మీద పెడితే డబ్బు పరంగా, పేరు పరంగా వీళ్ళకి తిరిగేలేదు ఇంకా. ఓకే. సో ఏంజల్ నెంబర్స్ అనేది చాలామంది తెలియదు. నేను కరెక్షన్ చేసేటప్పుడు ట్రై చేస్తాను వాళ్ళకి ఏంజల్ నెంబర్స్ పెట్టడానికి, 1 నెంబర్ పెట్టడానికి. విల్ ట్రై టు సీ ద పవర్ కమ్స్ టు దమ్. ఎందుకంటే ఏంజల్ నెంబర్స్ అందరికి అర్థం కావు. సో నేను ఏం చేస్తానంటే ఆ 1 వచ్చేటట్టు నేను వాళ్ళ కరెక్షన్లో ఇచ్చేస్తాను. కొంతమంది ఇప్పుడు 1లో పుడతారు, డేట్ 1, మంత్ 1, 1991 లేదా 1990. ఆ 1లు 3 వచ్చినప్పుడు తెలియకనే వాళ్ళకి శక్తి ఉంటుంది. ఆ శక్తిని పేరు రూపంలో మలుచుకుంటే అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ పెడతారా మీరు? డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని 111 పెట్టాల్సిన వాళ్ళకి 111 పెట్టేస్తాము. 222 222 అంటే సిరీస్ బట్టి వాళ్ళకి ఆ నంబర్, వాళ్ళకి అది ఆ స్పిరిచువాలిటీ బాడీలో ఉండేలాగా వాళ్ళకి బయట నుంచి. అవును, యాక్చువల్గా ఏం లేదా మన పైకి రావడం నేచర్ నుంచి నాన్న. ఇప్పుడు 100 మంది ఉన్న దగ్గర ఒకడే పైకి వస్తున్నాడు. ఈ మన దేశంలో ట్యాక్స్ కట్టేవాళ్ళు 5 లక్షల మందే. 1,36 కోట్లు ఉన్నారు. అంటే 5 లక్షల మంది కోటీశ్వరులు ఉన్నారా? ఇంకా ఎక్కువ ఉండాలి కదా. సో న్యూమరాలజీ ద్వారా వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ కోటీశ్వరులు. ఆటోమేటిక్గా ట్యాక్స్ పెరుగుతుంది గవర్నమెంట్కి. ఎందుకంటే వీళ్ళకి 1 పెట్టిన వెంటనే వాడిని ఖాళీ కూర్చొని దా పని చేయి, రా ఇది చేయి, అది చెయ్యి. సో దే విల్ బికమ్ వెరీ గుడ్ లీడర్స్ ఫైనాన్స్ లో. లీడర్ అంటే 111 అనేది 2022లో అద్భుతంగా ఉంటుంది. ఒక 1 అద్భుతము. ఆ 1 పక్కన ఇంకొక 1 రావడం. ఇంకో మాట సైంటిఫిక్, మనం స్పిరిచువల్ చెప్పాలంటే 3 నామాలు అనుకోండి. వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎక్కువ. మామూలుగా పెట్టినప్పుడు కొండగిల్ల కూడా వాళ్ళ నామాలు 3 పెట్టినప్పుడు తెలియని శక్తి, మన మొహం కూడా కళ వచ్చేస్తుంది. ఫోటో తీసినప్పుడు కూడా గుండు కొట్టుకున్నా కూడా మన కొండకి ఇలా నామాలు పెట్టుకున్నప్పుడు తెలికిన శక్తి. అది స్పిరిచువల్ నెంబర్ 111. హెల్త్ వైజ్, వెల్త్ వైజ్ చాలా బాగుంటారు వీళ్ళు. కష్టపడితే, టార్గెట్ మనసు పెడితే ఈ 22నే కాదు లైఫ్ లాంగ్ వాళ్ళు బాగుంటారు. చక్కటి పేరు వాళ్ళకి తోడైతే లైఫ్ అందరికి. కారు బాగుంది సార్, నేను చెప్పేది ఒకటే, డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, మంచి డ్రైవర్ ఉంటే పేరు డ్రైవర్ లైఫ్ లాంగ్. లేదంటే ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ డేట్ ఆఫ్ బర్త్ బాగున్నా లాక్కోపోయినా పేరు బలం వీకడం పడిపోతారు వాళ్ళు. ఓకే. సో ఈ 111 అనేది టాప్ ఏంజల్ నంబర్. అండ్ అన్ని ఏంజల్ నెంబర్ మంచివే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ మీరు నేమ్ కరెక్షన్, అది కంపెనీ లోగో కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, లేదంటే నేమ్ కానివ్వండి, అండ్ చిన్నపిల్లల డేట్ ఆఫ్ బర్త్ చూసి కూడా మీరు ఆ విధంగా ఇచ్చేస్తారు. ఆ ఏంజల్ నెంబర్స్ పెట్టినప్పుడు వాళ్ళకి తెలియకనే వాళ్ళకి ఆ శక్తి వచ్చేస్తుంది. ఓకే. 222లో ఏముంటుందండి? 222 అంటే 2 చంద్రుడు. వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు, అందరినీ మన అనుకుంటారు. వీళ్ళకి కొంచెము ఆ వర్క్ అవుతుందా లేదా అని ఒక టెన్షన్ ఉంటుంది. 222 ఎక్కువ కనపడ్డప్పుడు ఒక మనిషికి, నువ్వు భయపడదు నాన్న, నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావు, విజయం వస్తుంది, ఎక్కువ టెన్షన్ పడద్దు అంటే మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, ఆ దారిలో వెళ్తున్నామా లేదా, మనకు విజయం వస్తుంది భయం ఉండే వాళ్ళకి 222 భరోసా ఇస్తుంది. సో ఇవి ఎక్కడ కనిపించినా 222 ఎక్కడ కనిపించినా కూడా మనకి కార్ నెంబర్లో కనిపించినా, సెల్ ఫోన్లో కనిపించినా, డేట్ ఆఫ్ బర్త్ కనిపించినా, మనకు కొన్ని నెంబర్స్ ఫ్రీక్వెంట్గా, నాకు ఫ్రీక్వెంట్గా ఎక్కువ 8 కనబడుతుంది. కొంతమంది మా ఫ్రెండ్స్ కానీ క్లయింట్స్ కానీ, అన్న ఎక్కువ 222 రిపీట్ అవుతుంది. బ్యాంక్ నెంబర్ మొత్తం కొడితే 2, నా సెల్ ఫోన్ నెంబర్ కొడితే 2, నా మ్యారేజ్ డేట్ 2, ఏందన్నా ఇది? కొంతమందికి 7 రిపీట్ అవుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇది మంచి జరుగుతుంది మీకు అని చెప్పి. 2 వల్ల మనకు అన్నీ మంచే, ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు, ఎవరితో కొట్లాడకపోరు. స్పెషల్గా చెప్పాలంటే 2022లో ఈ 222 అన్నీ కూడా అక్కడ 6, ఇక్కడ 6. ఓకే. సో శుక్రుడు ఏం చేస్తాడంటే, ఎంత బ్యాడ్ పీరియడ్ మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో జరిగేవన్నీ మనం కంట్రోల్ చేయలేము. బట్ ఈ 222 వాళ్ళకి దేవుడు ఐశ్వర్యం, ఆనందం ఇస్తూనే ఉంటాడు, డబ్బు. వీళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎలాంటి బాధలు లేవు. ఒక చంద్రుడు, ఇంకో చంద్రుడు, శుక్రుడు అనమాట. ఈ 2020 పర్టికులర్గా వీళ్ళు తలబెట్టిన పనులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో
ఆన్ ట్రాక్. సో నువ్వు అనుకున్న పనులు విజయం వరిస్తుంది, దిగులు పడద్దు మిత్రమా అన్నట్టు ఈ నంబర్ నీకు ఈ ఇయర్ భరోసా ఇస్తుంది. యు ఆర్ గోయింగ్ టు విన్. అండ్ ఎవరితో కొట్లాట్లు ఉండవు వీళ్ళకి, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, సైలెంట్గా వాళ్ళ పనులు చేసుకుంటారు. గ్రాఫ్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళది. సో 222 ఇస్ వెరీ స్పెషల్. వీళ్ళకి లక్కీ నెంబర్ 2 and 6. వీళ్ళకి 222 సిరీస్ వాళ్ళకి 2 and 6. చంద్రకాంతమని మోర్ దెన్ 5 carats మెడలో. సెకండ్ స్టోన్ పచ్చ ఎమిరాల్డ్. ఈ స్టోన్ వేసుకున్నాక వీళ్ళకి ఎలాంటి శక్తులు వస్తాయంటే హెల్త్ ప్రాబ్లమ్స్ సబ్సైడ్ అయిపోతాయి. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ పచ్చ అనేది అష్ట ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సుఖ సౌఖ్యాలని. ఇంట్లో కూడా వైఫ్తో కొట్లాట్లు ఉండవు. చాలామంది ఏమంటే పని చేసి ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళాక కొట్లాట్లు అవుతుంటాయి. అరే ఇంతసేపు పని చేసి ఇంటికి వెళ్తే ఇంట్లో కొట్లాటాయి. ఈ 6 వాళ్ళు ఎలా అంటే రొమాంటిక్ పీపుల్. వెళ్తే ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడితే పడిపోతారో వీళ్ళకి తెలుసు. సో దే కెన్ ఇంప్రెస్ దర్ వైఫ్ వెరీ వెళ్తేనే ఇంత కష్టపడ్డది కష్టం, ఆమె ఇంకా అయ్యో ఇట్లా అని ఇంకా ఆమె కాలు తీసుకున్నాం చేలు తీసుకున్నాం. దే విల్ టేక్ పనులు చేయించుకుంటారు వైఫ్ దగ్గర, అంటే సర్వీస్ చేయించుకుంటారు. సో దే ఆర్ లక్కీ పీపుల్. పర్టికులర్గా ఈ 222 వాళ్ళకి 2022లో లైఫ్ అంతా కూడా వాళ్ళకి ఈ 365 days పండగలే. మన హిందువులకి నెలకు పండగ ఉంది, వీళ్ళకి ప్రతిరోజు పండగ. డబ్బు పరంగా తిరుగులేదు, దే కెన్ మింట్ మనీ అండి. సో దే ఆర్ ఆన్ ట్రాక్, నథింగ్ టు వరీ. కొంతమంది ఇలా 1లోను 6లోను నేమ్ పెట్టించుకోవాలని ఉంటుందండి. సో ఆ విధంగా పెట్టించుకోవాలి అనుకుంటే, అంటే నేమ్ కరెక్షన్ కోసం మీ దాకా రావాలి అనుకుంటారు. నేమ్ కరెక్షన్ అయితేనైనా సరే మా జీవితం కొంచెం అయినా సరే ఏదైనా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందేమో అనేటువంటి వాళ్ళు హోప్స్ ఉంటారు. వాళ్ళు మీ దాకా అప్రోచ్ అయ్యి నేమ్ కరెక్షన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు. కొంతమందికి ఆ నెంబర్స్ ఉన్నాయని తెలిసినా కూడా పెద్ద పట్టించుకోరు. లేదు ఆ నెంబర్స్ ఉన్నాయో లేదో రీచెక్ చేసుకోవాలనుకుంటారు. మీకు పేరు, డేట్ ఆఫ్ బర్త్, నిక్ నేమ్ పెడితే సరిపోతుందా? దాని ప్రకారం మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? ఎలా ప్రాసెస్? చాలామందికి యాక్చువల్గా నేనేమంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్షన్ అవసరమా లేదా చెక్ చేస్తున్నాము. అవసరం వాళ్ళని కంపల్సరీగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే చెక్ చేయడానికే నాకు 12 hours పడుతుంది. మిగతా 6 hours ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకుని వర్క్ చేసుకోవాలి. ఒక్క రోజు వచ్చిన ఈ ఎంక్వైరీస్ అని మనం కరెక్షన్ చేయాలి కూర్చొని 5 years పడుతుంది. సో మనం ఒక్కొక్క క్లయింట్ 2 minutes 3 minutes వాయిస్ ఇస్తున్నాం. సో అందరూ కూడా వాళ్ళ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంట్లోంచి ఒక్క పేరు పెడితే చాలు. పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పేరులో ఏ నెంబర్ ఉంది, బ్యాడ్ నెంబరా గుడ్ నెంబరా వాళ్ళకి తెలియజేస్తాం. కింద మనం వాయిస్ పెడతాను నేను, మీ పేరులో బాగుంది, కరెక్షన్ అవసరం లేదు, బాగుంటే. బాగాలేకపోతే తొందరగా కరెక్షన్ చేసుకోండి, ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్ వల్ల మీకు ఈ ప్రమాదం అయ్యే ఛాన్స్, ఆర్థిక ఇబ్బందులు వచ్చే ఛాన్స్. డేట్ ఆఫ్ బర్త్ బాగుంటుంది, బట్ పేరు బాగాలేకపోతే అడ్డం పడిపోతుంది. మనకు రావాల్సిన మెయిన్ పేరులోంచి ఎనర్జీ బయట రావాలి. ఇది డేట్ ఆఫ్ బర్త్కి పేరు లింక్. సో పేరే మంత్రం, మంత్రం దైవబలం. సో వాళ్ళకి బాలేని వాళ్ళకి లేట్ చేయకుండా నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే నేను నా బెస్ట్ ఇవ్వగలను. సో నా వాట్సాప్ చేయాల్సిన నంబర్లు 9121685513, 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఇంకొక నంబర్ 9966000317, 9966000317. ఈ నెంబర్స్కి క్లియర్గా పెడితే, అండ్ మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు మనం భార్యని చెప్పాక 1 week తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఆ బ్యాడ్ పెరుగుతుంది. దయచేసి ఒకసారి బాగాలేదన్నాక వీలైన తొందరగా కరెక్షన్ చేసుకుంటే మంచిది. ఓకే, డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి వాట్సాప్లో మీ పేరు అండ్ దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నిక్ నేమ్ కనుక పంపిస్తే, సో పేరు బలం బట్టి అంటే అందులో మ్యాచ్ అయ్యే నంబర్స్ ఉన్నాయా లేదా అనేది ఆయన రీచెక్ చేసుకున్న తర్వాతే అవసరమైతేనే అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి అంటారు. కాబట్టి సో ఆ విధంగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. సో మీరు అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు మాత్రం ఆ ప్రాసెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి నేమ్ కరెక్షన్ కానీ, కంపెనీ లోగోస్ కానీ, లేదంటే కార్పొరేట్ కంపెనీస్ మీకు ఉండేటువంటి వెబ్సైట్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, సో వాటిల్లో మిమ్మల్ని మీరు కొత్తగా డిజైన్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ నేమ్ కరెక్షన్ ఏదున్నా సరే దాన్ని బట్టి మీరు కనుక్కోవచ్చు. అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.